ఇవాళ పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. రెంటపాళ్లలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ ఇంటికి ఆయన వెళ్లనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పొదిలి ఘటన నేపథ్యంలో అటు పోలీసు ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీని వైసీపీ నేతలు కలిశారు. శాంతి భద్రతలకు భంగం కలిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జగన్ పర్యటనపై ఆంక్షలు సరికాదని, దురుద్దేశంతోనే ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. రెంటపాళ్లలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ ఇంటికి ఆయన వెళ్లనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, సౌందర్య ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గరలో ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కుర్లగుంట నాగమల్లేశ్వరరావు ఇటీవలే ఆయన మృతి చెందడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఆయన పోలీసులు ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన చనిపోయాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ మరణం నాగమల్లేశ్వరరావే మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నారు, పోలీసులు ఇబ్బందులు పెట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే మరోవైపు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ నేతలు ప్రధానంగా చెప్తున్న వర్షం చూస్తే వాళ్ళు మాత్రం 2024 ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ పెట్టారు. ఆ బెట్టింగ్ నేపథ్యంలోనే ఆయనకి అప్పులు పాలయ్యి ఆ బెట్టింగ్ నేపథ్యంలోనే అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులు అతన్ని మందలించడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన చనిపోయి ఆయన సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. ఇందులో భాగంగా కూడా రెంటపాల గ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన విగ్రహానికి ఈరోజు ఆవిష్కరణకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా ఎస్పీ కానీ పల్నాడు పోలీసులు మాత్రం ఆంక్షలు విధించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదు, పర్యటనకి వచ్చినా కూడా ఆయన 3 వాహనాలు 100 మంది మాత్రమే రావాలని చెప్పేసి కూడా పోలీసులు ఆంక్షలు షరతులు విధించారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది, పరిస్థితి దిగజారే అవకాశం ఉంది, కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి పల్నాడు పోలీసులు మాత్రం చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ మేము వచ్చి తీరుతాము, ఎవరైతే ఉన్నారో మా కార్యకర్త మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సత్తెనపల్లి నియోజకవర్గం ఎంట్రన్స్లో మనం ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ పోలీసులు భారీగా ఇటు పేరెచ్చర్ల ఆయన ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా తాడేపల్లి నివాసం నుంచి ఆయన మరి కాసేపట్లో బయలుదేరన్నారు. ఆయన బై రోడ్డు రెంటపాల గ్రామానికి రానున్నారు. ఆయన తాడేపల్లి కానీ మంగళగిరి, అక్కడ నుంచి పెదకాకాని, గుంటూరు నుంచి ఆయన నల్లబాడు నుంచి పేరెచ్చర్ల, మేడికొండూరు, సత్తెనపల్లి రానున్నారు. సో ఈ నేపథ్యంలోనే పేరెచ్చర్ల కొడాలి చౌరస్తా ఏదో ఉందో అక్కడ కూడా భారీగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు, భారీగా పోలీసులు ఉన్నారు. మరోవైపు సత్తెనపల్లి ఎంట్రన్స్లోనే భారీగా పోలీసు వాహనాలు ఏర్పాటు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆయన 3 వాహనాలు 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తే వైఎస్ఆర్ రైట్, థ్యాంక్ యూ. We'll get back to you later.